మనం చేసే పనుల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో చెప్పే ఒక చిన్న శక్తివంతమైన కథను ఇప్పుడు చూద్దాం. సరే, ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఒక చిన్న నీతి కథలోకి వెళ్దాం. ఈ కథ ఒక వ్యక్తి ఇంకా అతను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే ఒక వస్తువుతో మొదలవుతుంది. ఒక్క క్షణం ఆవేశం, ఆలోచన లేకుండా చేసిన ఒక విధ్వంసకర పనికి దారితీసింది. ఆ అద్దాన్ని పగలగొట్టేసి ముక్కలు ముక్కలుగా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. కాని వెనక్కి తిరిగి వచ్చి చూసేసరికి ఆ పగిలిన ముక్కల్ని చూసి తన తప్పు తెలుసుకున్నాడు. తన తప్పున సరిదిద్దుకోవటానికి ఆ పగిలిన ముక్కలన్నిటినీ మళ్లీ జాగ్రత్తగా అతికించాడు. అద్దం మళ్లీ ఒకటైనా ఆ పగుళ్ళు ప్రతిబింబాన్ని పూర్తిగా మార్చేశాయి. మరి ఈ కథలో ఉన్న అసలు నీతి ఏంటి? అదే ఆసక్తికరమైన విషయం. ఇక్కడ అద్దమంటే కేవలం వస్తువు కాదు, అది మన జీవితంలోని బంధాలకు ప్రతీక. ఆ పగిలిన ప్రతిబింబం విరిగిన నమ్మకం అనే కాన్సెప్ట్ను అద్భుతంగా వివరిస్తుంది. అంటే ఒక్కసారి ఒక నష్టం జరిగాక దాన్ని పూర్తిగా సరిదిద్దడం అసాధ్యం. అందుకే ముఖ్యంగా ఆవేశంలో ఉన్నప్పుడు మాట్లాడే ముందు ఆలోచించడం చాలా ముఖ్యం. ఇది చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుకు తెస్తుంది. మనం పగలకొట్టిన బంధాల పగిలిన ప్రతిబింబాలతో బ్రతకాల్సింది మనమే.